హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మన వీడియోల కిందన వచ్చేటటువంటి కామెంట్స్ ఇండియాలో ఒక మంచి జాబ్ ఉందనుకోండి, యూఎస్ సంబంధం వచ్చింది అనుకోండి, దాన్ని చేసుకోవాలా, రిజెక్ట్ చేయాలా అన్నట్లుగా వస్తూ ఉంటాయి కామెంట్స్. దాని కింద వాళ్ళకి వేరే వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఈరోజైతే మనం ఈ టాపిక్ మీద అయితే వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటినుంచో. సో, ఇంక ఈరోజైతే చేస్తున్నాను. ఎవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. అలాగే లైక్ కూడా చేయట్లేరు. సో, తప్పకుండా లైక్ చేస్తే మన వీడియోస్ కూడా ఎక్కువ వరకు రీచ్ అయ్యి, మనం కూడా త్వరలోనే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడైతే ఒక 75K వరకు వచ్చాము. సరే ఇంక టాపిక్‌లోకెళ్దాం. ఇండియాలో ఒక మంచి జాబ్ చేస్తున్నాం. సరే మంచి జాబో, నార్మల్ జాబో వాటెవర్ ఇట్ ఈస్ అది పక్కన పెడితే యూఎస్‌లో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అంటే అమ్మాయి యూఎస్‌లో ఉంటది. మేము ఇండియాలో ఉంటాం. లేదు అబ్బాయే యూఎస్‌లో ఉంటాడు. మేము ఇండియాలో ఉంటాము. ఇండియాలో మేము జాబ్ చేస్తున్నాం అనే ఆలోచన ఉంటది కదా! అంతకంటే ముందు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు యూఎస్‌లోనే ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళే మా ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళే. ఇప్పుడైతే యూఎస్‌లోనే ఉన్నారులెండి వాళ్ళు కానీ. అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు పెళ్లి చూపులు చూస్తున్నారు. ఒక పెళ్లి సంబంధం ఓకే అయింది. ఆ అమ్మాయి కూడా ఇండియాలో జాబ్ చేస్తుంది. అతను పెళ్లి చూపులకెళ్ళినప్పుడు ఇట్లా నేను ఫ్యూచర్‌లో యూఎస్ ఎళ్ళేదుంది. ఛాన్స్ వచ్చిందని చెప్పారు. ఎలా ఉంటదంటే హెచ్-1 వచ్చిన వెంటనే కూడా కంపెనీస్ పంపియడానికి అంత ఇంట్రెస్ట్ ఏం చూపియవు. కొంచెం టైం తీసుకుంటారు. కొంతమందికైతే హెచ్-1 అది ఎక్స్‌పైర్ అయిపోయి నెక్స్ట్ ఇంకా మళ్ళీ రెన్యువల్‌కెళ్ళే వరకు కూడా వస్తది. అంటే ఇండియాలో ఉన్నప్పుడే. చాలా టైం తీసుకుంటారు. కొంతమంది సంవత్సరం టైం తీసుకుంటారు. కొంతమంది 2 సంవత్సరాల టైం తీసుకుంటారు. కొంతమందిని కొంచెం త్వరగానే పంపిస్తుంటారు. అది కంపెనీ టు కంపెనీ తేడా ఉంటది. అండ్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉంది యూఎస్‌ని అనే బట్టి కూడా ఉంటది. సరే అదంతా వేరే టాపిక్ అని చెప్పారంట. యూఎస్ ఎళ్తున్నాను అని చెప్పిన ఇలా సంబంధం ఓకే అయింది. మ్యారేజ్ అయింది. కంపెనీస్ వాళ్ళేమో అంత త్వరగా పంపించట్లేదు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళు రోజు అడగడమేంట. "యూఎస్ ఎళ్తా అన్నావురా బాబు, యూఎస్ ఎళ్తా అన్నావురా బాబు" అని చెప్పేసి. "మేము అందరికీ చెప్పుకున్నాం నువ్వు యూఎస్ ఎళ్తా అన్నావు" అని చెప్పేసి అని. ఇంకా కొద్ది రోజులైతే వాళ్ళ డైవర్స్ కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయో ఏమో అని చెప్పేసి ప్రెజెంట్ అయితే కామెడీగా చెప్తూ ఉంటారన్నట్లు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇంకా యూఎస్ వచ్చారు. అది వేరే విషయం గానీ, ఒకవేళ గనక ఇంకొద్ది రోజులు గనక కంపెనీ వాడు గనక లేట్ జేసి, నన్ను గనక యూఎస్ పంపించకుండా ఉంటే, నాకు ఆల్రెడీ డైవర్స్ కూడా అయిపోయేదేమో అని జెప్పేసి అంటూ ఉంటారు. సో, ఏందంటే చాలా మందికి ఇంకా యూఎస్ ఎళ్తాడు అనంటే, ఆ సంబంధం మీద అంత ఇంట్రెస్ట్ ఉంటది. అలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయిలెండి గానీ, సరే ఇంక మనమైతే ఇండియాలో జాబ్ చేస్తున్నాం. యూఎస్ సంబంధం వచ్చింది. రావాలా? వద్దా? అని అనుకుంటే, ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్సా? లేకపోతే సిటిజన్సా? లేకపోతే హెచ్-1 మీద ఉన్నారా? ఎల్-1 మీద ఉన్నారా? అసలు ఏ వీసా మీద ఉన్నారు? వాళ్ళ యొక్క వీసా స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ చూసుకోవాలి మనం. ఎందుకంటే చాలా వరకు గ్రీన్ కార్డ్ సిటిజన్ అంటే దెన్ ఓకే. అలా కాకుండా వీసా హోల్డర్స్ అనుకోండి కొంచెం ఆలోచించాల్సిందుంటది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇండియాలో ఒక మంచి జాబ్ చేస్తున్నారనుకోండి. ఇక్కడికొచ్చిన వెంటనే కూడా మీకు హెచ్-4 ఈఏడీ అవి రావాల్సిందుంటది కాబట్టి దానికి చాలా టైమ్ టేకెన్ ప్రాసెస్ ఉంటది. సో, అవన్నీ కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, మనము ఇండియాలో చూసినప్పుడు ఉన్నట్లుగా యూఎస్ ఉండదు. అంటే ఇట్స్ అండ్ డిఫరెంట్ మొత్తం గూడా. మనం చూసినప్పుడు అనుకున్నట్లుగా ఇక్కడైతే ఉండదు. దాని నుంచి నేను చాలా సార్లు చెప్పాను. ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ మీ వర్క్ మీరే చేసుకోవాల్సిందుంటది. అంటే ఇండియాలో నేను ఓన్లీ జాబ్ చేస్తాను. మొత్తం మా పనులన్నీ ఇంట్లో వాళ్ళే జేసి పెట్టేవాళ్ళు. చాలా వరకు ఫ్రీడమ్‌గా ఉండేవాళ్ళం. అంటే ఇక్కడ గూడా ఫ్రీడమ్‌గా అంటే నీకు నచ్చినది తింటావు, పడుకుంటావు, లేస్తావు అది వేరే విషయం. కానీ ఇండ్లల్లో పని మనుషులుండరు. ఏ పనైనా కూడా మీకు మీరే చేసుకోవాల్సిందుంటది. చాలా వరకు బోరింగ్‌గా ఉంటది. అంటే మీరు ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో, అండ్ పిల్లలు కూడా ఉండరు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు ఇండ్లలో కాబట్టి సరే అప్పుడప్పుడు ఎంజాయ్‌మెంట్స్ చేస్తున్నా బయటికెళ్ళినా కూడా ఇండియాలో ఉన్న దాంతో పోలిస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇండియన్ ఫుడ్ కానియండి, మనకి ఓపిక లేనప్పుడు బయటికెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం అది అన్ని ఏరియాలలో సెట్ అవ్వదు. కొన్ని ఏరియాలలో కొన్ని బయటికెళ్ళి తెచ్చుకోవడం అవి ఇవి ఆప్షన్స్ ఉన్నా కూడా మిగతా అన్ని చోట్లలో ఉండవు. అయినా కూడా అమెరికాలో చాలా వరకు ఫుడ్ ఔట్ సైడ్ తినకుండా ఉంటేనే బెటర్. దాని నుంచి నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్పను గానీ. అండ్ ఇలాంటివి చాలానే ఉంటాయిలెండి కానీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇండియాలో ఒక జాబ్ చేస్తున్నారు. ఒక పొజిషన్‌లో ఒక వర్క్ చేస్తున్నారు. యూఎస్ వచ్చిన తర్వాత కూడా అదే జాబ్ అలాంటిదే దొరుకుతదని మనం చెప్పలేం. సో, అది కూడా చాలా వరకు డిఫరెంట్‌గా ఉంటది. అండ్ కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్-1 వీసా మీద గనక యూఎస్ వచ్చారు అనుకోండి. వైఫ్ కానియండి, హస్బెండ్ కానీ వస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వస్తున్నారని అనుకుందాం మనం. వాళ్ళ వైఫ్ ఒకవేళ ఇండియాలో గనక వర్క్ చేస్తూ ఉంటే చాలా వరకు రారు వాళ్ళు. మీరు ఎవరినైనా చూడండి.
ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తుంటే, ఎందుకంటే ఆ వీసా డిఫరెంట్ కాబట్టి, అంటే వాళ్ళు కంపెనీస్ త్రూ వస్తూ ఉంటారు. కంపెనీస్ ఉన్నన్ని రోజులే ఉంటారు కదా! అంటే ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులే ఉంటారు కాబట్టి, వాళ్ళ యొక్క వైఫ్ గానియండి, లేకపోతే హస్బెండ్ గాని ఇండియాలో వర్క్ చేస్తుంటే వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు. వీళ్ళొచ్చి ఇక్కడ వర్క్ చేసి కొంచెం ఎర్న్ చేసుకొని, కొంచెం సేవ్ చేసుకొని ఇండియాకెళ్ళిపోతారు గానీ, వాళ్ళు చాలామంది రారు 90%. నెక్స్ట్ థింగ్ యూఎస్‌లో ఉన్నవాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ సిటిజన్‌షిప్ అయ్యనుకోండి, అది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకున్నా గూడా ఈవెన్ హెచ్-4 మీద ఉన్నప్పుడు మీకు ఈఏడీ రావాల్సింది ఉంటది. సో, చాలామంది నన్ను ఈఏడీ గురించి చెప్పినప్పుడు అసలు ఈఏడీ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఈఏడీ అంటే ఏమీ లేదు. అమెరికన్ గవర్నమెంట్ నుంచి మీరు అమెరికాలో ఏదైనా పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పర్మిషన్ రావడం లాంటిదన్నట్లు ఈఏడీ అంటే. అండ్ ఇంకా చాలామంది ఈఏడీ రావాలంటే మనం ఐఏఎస్సో, ఐపీఎస్సో చదవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం 10థ్ క్లాస్ చదువుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. సో, ఈఏడీ కార్డ్‌కి అమెరికాలో చదువుకి దానికి ఏమీ కూడా సంబంధం ఉండదు. జస్ట్ నువ్వు అమెరికాలో ఏదైనా ఒక పని చేసుకోవడానికి పర్మిషన్ రావడం అని అంటారు అంతే. మనం చదివే చదువుకి, ఆ ఈఏడీ కార్డ్‌కి దానికైతే ఎలాంటి సంబంధం ఉండదు. డిపెండెన్సీ‌లకు వచ్చే ఈఏడీ కార్డ్‌కి. సో, ఇక వన్స్ ఈఏడీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత బిజినెస్సే పెట్టుకుంటారా? లేకపోతే మీరు ఏదైనా జాబ్ చేసుకుంటారా? మీరు దొరికిన జాబే చేసుకుంటారా? లేకపోతే మీరు చదివిన దాంట్లో చేసుకుంటారా? అదంతా కూడా ఇంకా సెకండరీ కానీ ఫస్ట్ అయితే అది రావాల్సింది ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరైనా యూఎస్‌లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి హెచ్-1 ఉంది. అది ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో ఉందా? అంటే ఐ మీన్ వాళ్ళకి I-140 గ్రీన్ కార్డ్ కోసం అనేది కూడా చూసుకోవాలి. వన్స్ వాళ్ళకి I-140 ప్రాసెసింగ్‌లో ఉన్నది అని అనుకోండి. దెన్ మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వితిన్ ఒక 1-1.5 ఇయర్ టైం పట్టొచ్చు. మాక్సిమం ఇంకెక్కువనే పట్టొచ్చులెండి గానీ ఒక 1.5 ఇయర్‌లో అయితే మీకు ఈఏడీ వస్తది కాబట్టి, ఆ 1.5 ఇయర్ మీరు ఖాళీగా ఉండాల్సింది ఉంటది. ఆ తర్వాత మీకు దెన్ ఓకే. అలా కాకుండా ఓన్లీ హెచ్-1 మీదనే ఉన్నారు అనుకోండి. I-140 ప్రాసెస్ అలాంటిది ఏమీ లేదు అని అనుకోండి. వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువనే టైం పడతది. అండ్ నెక్స్ట్ పెన్షన్ అవుతదా లేదా అనేది కూడా అందరికి ఒకే విధంగా ఉండదు. కొంతమందికి 6 నెలలే అవ్వచ్చు, కొంతమందికి 1 ఇయర్ అవ్వచ్చు. కొంతమందికి అసలు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అవ్వకుండా తిరిగి ఇండియాకి కూడా వెళ్ళిపోవచ్చు. సో, ఇదంతా కూడా వేరే ఉంటది కాబట్టి వన్స్ అది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బయట ఉన్నటువంటి కొన్ని సిట్యుయేషన్స్ బేస్ చేసుకొని కంపెనీస్ కూడా మారడం అనేది కొంచెం కష్టంగానే ఉన్నది సిట్యుయేషన్స్ కాబట్టి, అసలు ఏ వీసా స్టేటస్‌లో ఉన్నారో, అసలు వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ ఎంతవరకు వచ్చిందనేది కూడా ఒకటి తెలుసుకోవాలి. ఈవెన్ వాళ్ళకి I-140 అప్రూవల్ అలా అయినా కూడా ఒక 1.5 ఇయర్ టైం పడతది. ఆ 1.5 ఇయర్ మాత్రం మీరు ఖాళీగానే ఉండాల్సింది ఉంటది యూఎస్‌లో. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే. ఇంకా చాలామంది ఎవరున్నారులే, ఎవరు చూస్తారు, చాలామంది చేసుకుంటూనే ఉన్నారంట జాబ్స్, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారంట తెలియకుండా అని మీరు అనుకోవచ్చు. వన్స్ అందరి సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఒకరిలాగా ఇంకొకరి సిట్యుయేషన్స్ ఉండవు కాబట్టి మనం ఏమి చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ దొరికారే అని అనుకోండి. మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా యూఎస్ నుంచి బయటికి పంపించేస్తారు. సో, మొత్తానికి ఎసరొస్తదన్నట్లు అనవసరంగా కొంచెం దానికోసం చూస్తుంటే. అండ్ మీరు సంపాదించేది కూడా మహా అంటే ఇంటి కిరాయి మందం కూడా అవ్వదు. సో, దాని గురించి ఆలోచించుకుంటే ఉన్నది కూడా పోతది కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను జరిగిన ఇన్సిడెంట్సే చెప్తాను. ఆల్రెడీ ఎన్ని సార్లు చెప్తావు అని అనుకోవచ్చు మీరు. అంటే రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసేవాళ్ళు. ఫ్లోరిడాలో ఆల్రెడీ మన ఇండియన్ కమ్యూనిటీస్‌లలోనే ఉంటున్నారు. సో, అప్పటికి వాళ్ళ యొక్క హెచ్-4 ఈఏడీ వ్యాలిడిటీ అయిపోయింది. ఎక్స్‌టెన్షన్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పట్లాగానే ఇంట్లో ఉండలేకుండా ఫుడ్ అమ్మడం స్టార్ట్ చేశారంట. ఆల్రెడీ అమ్ముతూనే ఉన్నారు. దాన్ని అలానే కంటిన్యూ చేశారు స్టాప్ చేయకుండా. సో, అందులోనే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కంప్లెయింట్ చేశారంట. సో, కంప్లెయింట్ చేసిన తర్వాత ఇక్కడ అమెరికన్ వాళ్ళొచ్చి వాళ్ళకి ఎంత ఫైన్ ఏసారట అంటే $50,000 ఏసారంట. నాకు తెలిసి తనకి ఈఏడీ వచ్చినప్పటి నుంచి గూడా తనంత సంపాదించి ఉండకపోవచ్చు. అంత సంపాదిస్తారా? అసలు ఛాన్సే లేదు. ఈవెన్ వాళ్ళ హస్బెండ్ సాలరీలో గూడా సగం బోయి ఉంటది నాకు తెలిసి ఈ పని వలన. సో, దాన్ని జూసి చాలామంది భయపడి ఇంక మానేశారంట. అది కంప్లెయింట్ ఇచ్చింది వేరే వాళ్ళెవరో గాదు మన ఇండియన్సే అని జెప్పేసి వాళ్ళ డౌట్ ఉంది. చాలా వరకు యూఎస్‌లో ఒక ఇండియన్‌కి ఇంకో ఇండియన్‌కి పడదు అని అంటూ ఉంటారు. నేను గూడా కొన్ని అబ్జర్వ్ చేశాను. అది నేను ఫ్యూచర్‌లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో, ఇంక దాని వలన వాళ్ళకొచ్చిందేమీ లేదు గానీ ఫైన్ పడడంతో పాటు వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో ఉంది కాబట్టి దాని మీద కూడా ఒక చిన్న రిమార్క్ అయితే పడతది తప్పకుండా. అందువలనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాంగ్ రూట్‌లో వెళ్తూ ఉన్నాము. అందరూ వెళ్లారని చెప్పేసి మనము వెళ్తే అందరూ పట్టుపడకపోవచ్చు. మనం పట్టుబడొచ్చు. అప్పుడు మనకే ఫైన్ పడతది. మనమే ఇబ్బందుల పాలవుతాం కాబట్టి సో, కొన్ని మరీ ఇవన్నీ పెద్ద పెద్ద సిట్యుయేషన్స్‌తో కూడుకున్నయి. చాలా పెద్దగా మనము రిజల్ట్ ఉంటదన్నట్లు. అంటే ఒకవేళ మనం దొరికితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఉంటదా? జైలుకే ఎళ్ళాల్సింది ఉంటదా? అంత ఫైన్ పే చేయాల్సింది ఉంటది కాబట్టి చాలా వరకు ఏం చేయకుండా ఉంటేనే బెటర్. నేను ఆల్రెడీ ఇండియాలోనే జాబ్ ఉంది కాబట్టి వెంటనే చేస్తా అలాంటివి చేయకూడదు. కాకపోతే మీరు ఏమైనా నేర్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తున్నాం, మ్యారేజ్ అయింది, వెంటనే ఇక్కడికి వచ్చాము అనుకోండి. మీరు ఏదైనా స్టడీస్ ఉంటే
అవి చదువుకోవచ్చు ఇక్కడ. లేకపోతే ఏదైనా బయటికెళ్ళి చిన్న చిన్నవి నేర్చుకోవచ్చు. మీరు ఏదైనా చేయొచ్చు కానీ అమెరికాలో డబ్బులు మాత్రం సంపాదించకూడదన్నారు. అండ్ అలాగే ఒకటి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారులెండి కానీ, వాళ్ళ వైఫ్ H1 మీద ఉండేది. యూఎస్‌కి వచ్చారు. అతను ఇండియాలో ఉన్నప్పుడే సాఫ్ట్‌వేర్ మంచి ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉండేవాడు. బట్ వాళ్ళ వైఫ్‌కి H1 వచ్చింది కాబట్టి తను కూడా ఇక్కడికి వచ్చారు H4 మీద. చాలా రోజుల వరకు ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు H4 మీద ఉన్నా కూడా వాళ్ళు కూడా H1 ఏసుకోవచ్చు అన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ H1 మీద ఉండి, నేను H4లో ఉన్నాను. ఈఏడితోటి ఏం సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇయర్ నేను కూడా H1 ఫైల్ చేసుకోవచ్చు. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు చాలా వరకు. బట్ అతనికి ఇన్ని సార్లు ఒక 3 ఇయర్సో, 4 ఇయర్స్ నుంచో ట్రై చేస్తున్నా కూడా రాలేదు. 4 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. అతనికి ఈఏడి అది కూడా రాలేదు. బయట అదో ఇదో కొద్ది రోజులు చేసినా కూడా ఆ తర్వాత బయట జరిగేటటువంటి చాలా చూసి భయపడి ఇంకా మానేశాడు. అతనికి ఇంట్లో ఉండాలంటే పాపం విపరీతమైన బోరు, పిచ్చిలేస్తుందని చెప్తుంటాడు. పాపం ఇంట్లో పనులు అవి ఇవి చేస్తూనే ఉంటాడులే గానీ, ఎంతైనా కొంచెం ఉంటది కదా! ఇండియాలో ఉన్నప్పుడు అంత మంచి జాబ్ చేసేది, ఆ శాలరీ తీసుకునేది అని చెప్పేసి. బట్ ఏంటంటే ఫ్యామిలీ కోసం ఇంకా తప్పదు. ఇంక ఎవరైనా కూడా అలా వస్తూనే ఉంటారు గానీ, కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటది వాళ్ళకి. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఖాళీగా ఉండాలి అంటే కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటది. ఇంకా ఎస్పెషల్లీ మగవాళ్ళకి తప్పకుండా ఉంటది. సో, ఇంక ఈ విషయంలో అయితే మీద ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం వర్క్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంటది అన్నట్లు. అండ్ మీరు అనుకోవచ్చు, మేము వచ్చిన తర్వాత ఒక 1½ ఇయర్ వరకు ఖాళీగా ఉంటాం గదా! తర్వాత మళ్ళీ యూఎస్‌లో ఏదైనా జాబ్‌కి మేము ట్రయల్ చేసుకుంటే ఎవరిస్తారు మాకు జాబు అని చెప్పేసి. యూఎస్‌లో అలాంటి భయం అవసరం లేదు. మన ఇండియాలో ఒకవేళ జాబ్‌లో మధ్యన బ్రేక్ వచ్చిందనుకోండి, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ మనకి పిల్లలు పుట్టడం వలన ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అలా గ్యాప్ వస్తే, ఆ తర్వాత మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సిందుంటది. వాళ్ళకి మొత్తం ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిందుంటది. అలాంటివి చాలా ఉంటది ఇండియాలో. బట్ యూఎస్‌లో నీకెంత టాలెంట్ ఉంది, నీకెంత స్కిల్స్ ఉన్న దాని మీదనే ఆధారపడి ఉంటది తప్ప, నీకెందుకు బ్రేక్ వచ్చింది అనేసి అసలు దాని గురించి అడగనే అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ రెజ్యూమేలో కూడా మీరు అది మెన్షన్ చేసినా కూడా నీకెందుకు గ్యాప్ వచ్చిందని చెప్పేసి యూఎస్‌లో అడగరు. అందుకోసమే మీరు చాలా మందిని చూడండి యూఎస్‌లో వాంటెడ్‌గా కూడా కొంతమంది బ్రేక్ తీసుకుంటారు. కొంచెం స్ట్రెస్‌గా ఉంది అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు బ్రేక్ తీసుకొనైనా కూడా మళ్ళీ జాబ్స్ ఈజీగా చేసుకోగలుగుతారు. సో, ఇక్కడ మనకి గ్యాప్ వస్తది గదా! అంటే మేమిప్పుడు జాబ్ మానేసి యూఎస్ వచ్చిన తర్వాత ఒక 1½ ఇయర్ గ్యాప్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయితదేమో, మేము యూఎస్‌లో ఉన్నా లేకపోతే ఇండియాకి వచ్చినా కూడా అని అనుకోవచ్చు. బట్ యూఎస్‌లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ కూడా ఉండదు. ఇంకా ఫైనల్‌గా అయితే మీరు వాళ్ళ యొక్క వీసా స్టేటస్‌ని చూసి, అంటే ఏ స్టేటస్‌లో ఉంది అని చెప్పేసి మీరు వెంటనే యూఎస్ వస్తారా? మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొద్ది రోజులు ఇండియాలోనే ఉంటారా? అనేసి మీరు ఇంత డెసిషన్ అయితే తీసుకోండి. ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.